భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై కీలక మథనం అనంతరం ముందుగా నిర్ణయించినట్టుగానే సీనియర్ నేత వెంకయ్య నాయుడు పేరు ఖరారు చేశారు. వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎన్డీఏకి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం ముగిసింది. తొలుత అరుణ్ జైట్లీ, ఆ తర్వాత నితిన్ గడ్కరీ, ఆ తర్వాత సుష్మా స్వరాజ్ ఇప్పటికి బయటకు వెళ్లిపోవడం జరిగింది. ప్రధానమంత్రి మరికొద్దిసేపట్లో పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లబోతున్నారు. ప్రధాని అదేవిధంగా అమిత్ షా ఇద్దరు సంబంధించి చూసుకుంటే మొత్తం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పలు పేర్లు 5-6 పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ దాదాపు వెంకయ్య నాయుడు పేరునే ఖరారు చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు. దీనికి ప్రధానంగా చెప్పుకుంటే దాదాపు గంట సేపు దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి, దానికి ఉండాల్సినటువంటి పరిధులు, అనుభవము, ఇతరత్ర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దాదాపు వెంకయ్య నాయుడు పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి ముందు అనేక అంశాలు వెంకయ్య నాయుడుకు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అన్ని అంశాలు బీజేపీ సీనియర్ నేతగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, అదేవిధంగా సంఘ్ పరివారకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఏ అంశం తీసుకున్నా వెంకయ్య నాయుడుకు కూడా సానుకూల అంశాలే కనిపిస్తున్నట్లుగా బీజేపీ అధిష్టానం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ గా పూర్తి స్థాయిలో మనగలుగుతారు. పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, అందరినీ మెప్పించగలుగుతారు. ఎవరికి ఎటువంటి తానొవ్వక నొప్పించకనే అటువంటి సామెత వెంకయ్య నాయుడుకు స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి ఆలోచనతోటి బీజేపీ అధికార పక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఈ నిర్ణయానికి సంబంధించి ఎన్డీఏ పక్షాలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా బీజేపీ నేతలు విడివిడిగా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ప్రధాని అమిత్ షా, అదేవిధంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ వీరంతా కూడా వెంకయ్య నాయుడిని అభినందించినట్లుగానే సమాచారం తెలుస్తా ఉంది. తెలుగు జాతికి మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా అధికార ఎన్డీఏ ప్రకటించింది. ఢిల్లీలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి అధికార కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నందున ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నిక లాంఛనం కానుంది. ఆగస్టు 5న జరగాల్సిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు అధికార కూటమి అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రసార శాఖ, పట్టణాభివృద్ది శాఖల మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు జాతీయ ప్రజాస్వామ్య కూటమి తరపున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగుతారని ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియనున్న వేళ భాజపా పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించినా ఆ అవకాశం వెంకయ్యకే దక్కుతుందని ఆదివారం రాత్రి దాదాపు స్పష్టమైంది. దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న భాజపా వెంకయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపింది. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించాల్సి ఉంటుంది కనుక అందుకు వెంకయ్య నాయుడు లాంటి వారే సరైన వ్యక్తి అని పార్టీ భావించింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పేరును ప్రతిపాదిస్తే కొన్ని విపక్షాలు కూడా మద్దతు పలికే అవకాశం ఉందని భాజపా అధిష్టానం అంచనా వేసింది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా వెంకయ్య నాయుడుకు ఈ విషయం చెప్పారు. అయితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునేందుకు తొలుత విముఖత వ్యక్తం చేసిన వెంకయ్య తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి విడిచిపెట్టారు. ఇలాంటి పరిణామాల మధ్య సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించింది. వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్య నాయుడు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరూ మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభలకు చెందిన సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఉభయ సభల్లో మొత్తం 790 మంది సభ్యులుండగా 500 నుంచి 550 మంది సభ్యుల మద్దతుతో వెంకయ్య ఘన విజయం సాధిస్తారని అధికార పక్షం విశ్వాసంగా ఉంది.